హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధవి వ్లాగ్స్. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? ఇక్కడ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఆ, అంటే మేము కొత్త బియ్యం కొన్నామన్నమాట. ఇక్కడ నేను చూడండి, మా తమ్ముడు కూతురుతో వీడియో కాల్ మాట్లాడుతున్నా. అంటుంది. ఈడు మా ఆయన అయితే బియ్యం తీసుకున్నాం ఫ్రెండ్స్, కొత్త బియ్యం అనమాట. ఇవి అంటే మేము తీసుకోలేదు, మా ఇంటి గల్ల వాళ్ళు తీసుకుంటుంటే మాకు కూడా తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. 2 క్వింటాలు తీసుకుందాం అనుకున్నా కానీ మరి ఎందుకులే 2 క్వింటాలు అని 1.5 అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇవి కొత్త బియ్యం కాబట్టి ఒక 2-3 నెలలు స్టాక్ ఉండాలంట. అట్లా స్టాక్ ఉన్నప్పుడు చూడండి, మా తమ్ముడు కూతురు అదిగో వీడియో కాల్లో అంటుంది. సేమ్ మా తమ్ముడు ఉన్నట్టే ఉంది ఫ్రెండ్స్ ఆ పిల్ల. కానీ తండ్రి పోలికలు వస్తే ఆడపిల్లలకు అదృష్టం అంటారు కదా, ఏమో అంటారు అట్లా. ఇక్కడ మా అమ్మ అందరూ మాట్లాడుతున్నారు. పెట్టేస్తాను అనమాట నేను, ఇంకా తర్వాత చేస్తాలే అని. ఇంకా వాడు మా తమ్ముడు బావని చూపి, అక్కాయి బావని చూపి అని అంటుంటే ఆయన కూడా చూపించా వీడియోలో. ఇంకా ఇక్కడ మర్చిపోయి 1.5 అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇవి కొత్త బియ్యం కాబట్టి 3 నెలలు స్టాక్ ఉండాలి కదా, పురుగు పట్టకుండా మందు చల్లి మళ్ళీ మూటలు కట్టి పెట్టాలంట. మాకేమో మేము ఎప్పుడు అంటే ఇన్ని బియ్యం అప్పట్లో అసలు ఎప్పుడు తీసుకోవాలి ఇన్ని బియ్యము. ఒకలా తీసుకున్నా కూడా మామూలు బియ్యమే 2-3 సంచులు తెచ్చి ఇంట్లో స్టాక్ పెట్టుకునేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు అట్ట కూడా దాట్లా చాలా రోజుల తర్వాత అంటే ఫస్ట్ టైం అనమాట ఇన్ని బియ్యం తీసుకొని ముందు జల్లి పెట్టుకోవటం. ఎందుకంటే ఫ్రెండ్స్, బియ్యం రేట్లు చాలా పెరిగిపోతున్నాయి అనమాట. ఇప్పటికే 1700 అట్లా ఉంది. ఇవైతే కింటా వచ్చి 5000 ఏమో పడింది ఫ్రెండ్స్. 1700 సంచి అంటే ఏం తినాలి ఫ్రెండ్స్. అందుకని ఇట్లా అయితే తీసుకున్నాము. చూడండి, ముందు మొత్తం జల్లుతున్నాడు ఆయన. నేను ఆ మందు చూసిన కాడి నుంచి ఇదేం మందు, పురుగుల మందు, తింటే ఏమన్నా అయిద్దేమోనని నా భయం. అయినేమో నన్ను తిడతాడు, అంతా గిల్లి మనిషివి అది ఇదని. కానీ ఆ మందు చూస్తే మందు అంటేనే ఎట్లనే ఉంది అసలు. ఇంకా కలిపేస్తున్నాడు అనమాట ఆయన. అంటే ఆయన ఎవరినో అడిగి మంచిగా ప్రాక్టీస్ అయ్యి వచ్చాడనమాట ముందోడే, ఎట్లా చేయాలి ఏందని. ముందు జల్లి మంచిగా కలుపుతూ ఉన్నాడు. ఫస్ట్ టైం ఫ్రెండ్స్, అంటే కొత్త బియ్యం తీసుకున్నాం అనమాట. కొత్త బియ్యం ఇన్ని తీసుకొని స్టాకు పెట్టుకోవటం అంటే రోజుకి ఏదైనా రేటు, అంటే బియ్యం రేట్లు కానీ ఏదైనా పెరిగిద్ది అనుకో, రోజుకి పెరిగేదే కానీ తక్కువ అయితే కాదు కదా ఫ్రెండ్స్. 1700-1800 అంటే ఏమన్నా మాటల బియ్యంలో. మళ్ళీ అది పాలిష్ ఎక్కువ పడతారు, అంత బలం ఉండదంట దాంట్లో. ఈ బియ్యం ఏంటంటే పాలిష్ తక్కువ, ఎక్కువ పాలిష్ లేకుండా పాలిష్ తక్కువ పట్టినాయి అంట. ఇవి తింటే కొంచెం బలం ఫ్రెండ్స్. మామూలుగా బయట సంచుల్లో కొన్నాయి సన్న బియ్యం పాలిష్ ఎక్కువ ఉంటుంది, ఆ బియ్యంలో ఏమి అంత బలం ఉండదంట. ఇవి పాలిష్ తక్కువ. అంటే ఇవన్నీ నాకు తెలియదు కానీ మా ఇంటి గల్ల వాళ్ళు వేయించుకుంటారనమాట ప్రతి సంవత్సరం. మేము ఎప్పుడు వేయించుకోవాలి, కానీ ఈ సంవత్సరం అంటే బియ్యం విలువ తెలిసి వచ్చిందనమాట మాకు. ఇంతకుముందు ఏదో సంచి తీసుకున్నామంటే నెలకు పైనే వచ్చేది. మా పిల్లలు సరిగ్గా తినేవాళ్ళు కాదు కాబట్టి. ఇప్పుడు పిల్లలు పెద్దగా అయ్యారు కదా, బియ్యం కొంచెం ఎక్కువే అవుతున్నాయి. అందుకోసం బియ్యం విలువ తెలిసి వేయించుకున్నాం అనమాట. పాలిష్ తక్కువ, ఇట్లా ముందు కొట్టాలా, ఇవన్నీ మాకైతే తెలుసు ఫ్రెండ్స్. ఆయనకు తెలిసిన ఆయన అడిగాడు, నేను ఇంటికి వెళ్ళామని అడిగా, వాళ్ళు కూడా ఇట్లానే చెప్పారులే. లాస్ట్కి అయితే ఇట్లా చేసేస్తున్నాం. ఇవంతా మంచిగా కలిపి, నా ఏమో బుడ్డ చేతులు ఫ్రెండ్స్, ఆయన ఏం పెద్ద చేతులు గబగబు కలిపేస్తున్నాడు అన్నమాట. కానీ ఫ్రెండ్స్, ఏ పనికైనా కొంచెం అలవాటు ఉండాలా, ఫస్టే పని నేర్చుకొని ఉండాలన్నమాట. ఆ బియ్యం కాడ కూర్చుంటే నేను తినటమే సరిపోయింది, కానీ ఇప్పుడు ముందు వేసాడని తెలియదు కానీ ఫ్రెండ్స్, వేయక ముందు బాగా తిన్నా బియ్యం. ఈ బియ్యం చూసి మా అమ్మ మా నాన్న కూడా బియ్యం బాగా తిను, నానబెట్టుకొని తినని అంటున్నారు, నేను బియ్యం తింటానని. ఏందో ఫ్రెండ్స్, బియ్యం చూస్తే తినాలనిపిస్తుంది.
అట్లా ఎందుకు అనిపిస్తుంది అంటే మనిషి బాడీలో కాల్షియం తక్కువైనప్పుడు అట్లా అనిపిస్తుంది అనమాట. అంటే డాక్టర్ చెప్పాడు కూడా ఇంతకుముందు బియ్యం తినాలి, మట్టిగడ్డలు తినాలని కొంతమందికి అనిపిస్తుంది కదా. వాళ్ళకి ఎందుకు అనిపిస్తుంది అంటే బాడీలో కాల్షియం తక్కువైనప్పుడు అలా అనిపించిద్దంట. నేనైతే మట్టిగడ్డలు దొరికినా కూడా తినేస్తా ఫ్రెండ్స్. మట్టిగడ్డలు తింటా, బియ్యం తింటా. ఇంతకుముందు తినేది లేదు, మళ్ళీ ఈ మధ్య ఎందుకో మళ్ళీ 2 నెలల నుంచి స్టార్ట్ చేసా బియ్యం తింటా. మట్టిగడ్డలు కానీ వచ్చినాయంటే కంపల్సరీ నోట్లో వేసుకుంటా. ఈ బియ్యంలో ఏమంతగా లేవు కానీ చెప్తున్నా. మా ఆయన కూడా తిడతాడు బియ్యం తింటే. అట్లా తిని అట్లా మొహం అంతా పాలిపోయినట్టు అయిందని తిడతాడు. లాస్ట్కి సంచులు అయితే ఎత్తుతున్నాం. జెస్సీ అయితే ఫ్రెండ్స్ ఏదో పని చేయటానికి ఆ పిల్ల చేతనైనంత వరకు చెయ్యాలని చూస్తుంది, కానీ కార్తీక్ ఉన్నాడు వీడంత పనికి మాలినోడు. ఇంకెవ్వరు ఉండరు, పని దొంగవాడు, ఏ పని చేయడు. చెప్తేనే చేస్తాడు, లేదంటే గమ్ముకుంటాడు. ఆ వీడియో ఒక్కటి తీస్తాడు, ఆ వీడియో తీయటం అయిపోయిందంటే మళ్ళీ ఫోన్ చూస్తా కూర్చుంటాడు. పని చేయడు. జెస్సీ అయితే బాగా ఇంట్రెస్ట్గా చేస్తుంది అనమాట. చూడండి, ఒక సంచికి ఎత్తింది బియ్యం. అట్టో ఇట్టో తంటాలు పడి ఒక సంచికి ఎత్తి డేక్షాతో పోస్తుంది. అది అవి ఎత్తింది, వాళ్ళ డాడీ అవి తీసుకుంటున్నాడు మళ్ళీ. ఏందో వయసు పెరిగే కొంది, పిల్లలు పెరిగే కొంది బాధ్యతలు విలువలు అన్నీ తెలుస్తున్నాయి అన్నమాట. అంటే ఎప్పటి నుంచో అంటే బాధ్యతగానే ఉంటాం, కానీ ఇంకొంచెం బాధ్యతలు రోజు రోజుకి పెరిగిపోతాయి అన్నమాట. బాధ్యతలు, కష్టాలు, సుఖాలు ఏందో కాళ్ళకు అంటుకుపోతున్నాయి బియ్యం అయితే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బియ్యం నేనేమో కింద పెట్టు సబ్జా పడిపోద్దంటే ఆయన ఎగతాళి చేసి తిడతాడు. సబ్జా పడిపోయిద్దంటావు, అదంటావు, ఇదంటావు, గిలి మనిషి అని ఆయన మాట ప్రకారమే సబ్జా మీద పెడుతున్నాడు. నేనేమో మొన్న బియ్యం సబ్జా మీద పడితే సబ్జా ఇరిగి పడిపోద్దామని నా భయం అనమాట. ఇక్కడ కార్తీక్ తెచ్చేస్తున్నాడు, అంటే 2-3 సంచులు ఎగస్ట్రా, మొత్తం ఒక సంచిలోనే వేయకుండా మళ్ళీ తీయటానికి కష్టం అయింది కదా. మామూలు బియ్యం సంచుల్లో కూడా నింపాడు అనమాట ఒక 3. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పెట్టేస్తున్నాడు లైన్గా. నేనేమో వద్దని, ఆయనేమో పెడతానని. అందులోనే ఆ సంచి ఇప్పుడు నా నెత్తి మీద పెడతాడు ఫ్రెండ్స్. నేను అసలు బరువు మోసి చాలా రోజులు అయిందనమాట. అంటే పెళ్లి కాకముందు అయినా నేనేమంత బరువు మోయలేదు, కానీ ఇది ఎత్తుకున్న కాడ నుంచి పిల్లలు నన్ను చూసి నవ్వటమే. ఎట్టయినా ఫ్రెండ్స్, దేవుడు ఒక మంచి భర్త, మంచి తల్లిదండ్రులు అంటే కష్టపడలేదన్నమాట. దేవుడు నన్ను కష్టపడనీయకుండా సాగుతున్నాడు. పెళ్ళి కాకముందు కష్టం లేదు నాకు, పెళ్ళైన తర్వాత కొన్ని రోజులకు పిల్లలు పుట్టిన తర్వాత కష్టపడ్డా, కానీ ఇప్పుడు అసలు కష్టమే లేదు. ఇంట్లోనే ఉంటున్నా. అప్పుడు పనికి వెళ్ళేదాన్ని, అన్నీ చేసేదాన్ని, ఇప్పుడు చేయట్లా. అది ఎత్తుకున్నంతసేపు నవ్వుతానే ఉన్నా, వీళ్ళు నవ్విస్తూనే ఉన్నారనమాట. అంటే మంచి భర్త, మంచి తల్లిదండ్రులను ఇచ్చాడు ఈ జన్మకి దేవుడైతే. దేవుడి దయ వల్ల బాగుంటున్నా, లైఫ్ హ్యాపీగా ఉందంటే. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ